నిమిషం. ఇప్పుడు ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఏ విధంగా అదే తీసుకుంటారు? అంటే డ్రామా చేస్తున్నారంటారా? డ్రామా ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. అసలు హైకోర్టులో కేసు వేసింది పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు. కేసు వేసినప్పుడు జడ్జి గారు ఏం చెప్పారు, ఒక 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ కార్యాలయం కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. మరి స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా ఓపిక పట్టరా? సరే నిరసన తెలుపు, ఒక ప్రెస్ మీట్ పెట్టు. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నువ్వు ఏ విధంగా విలేకరుల సమావేశం పెట్టి ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తావు? తెర మీదకు తీసుకురావటమే కాకుండా తన సాటి ఎమ్మెల్యేలు తనకన్నా పెద్దవాళ్ళు అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడటం, అదేవిధంగా మహిళల్ని అవమానపరిచే విధంగా ఏ గాజులు చీరలు తెచ్చుకుని మీరు మగోళ్ళ, మీరు మగధనం ఉంటే మీరు మగోళ్ళు కాదు మీరు అని చెప్పి గాజులు చీరలు తొడుక్కోండి అని చెప్పి విలేకరుల సమావేశంలో చూపించటం. అంటే ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే అంటే అది చెప్పినగా తెలవక సోయి లేక. అసలు ఈయన ఏమంటారు, వీళ్ళ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆత్మహత్య స్టార్ ఎవరంటే ఈ రాష్ట్రంలో ఆత్మహత్య స్టార్ అనేవాడు కౌశిక్ రెడ్డి అని తక్కువని చెప్తారు. ఎందుకు ఈ ఆత్మహత్య స్టారు? ఎలక్షన్లప్పుడు నేను గెలిస్తే విజయయాత్ర, లేకపోతే మా కుటుంబం శవయాత్ర చేయాల్సి వస్తుంది అని చెప్పి ప్రజలను ఒక రకమైనటువంటి బ్లాక్మెయిల్ అంటే బెదిరించి ప్రజల యొక్క సానుభూతి, ప్రధానంగా మహిళల యొక్క సానుభూతి పొంది గెలిచిండు. మరి గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం ఎట్లా నిరసన తెలపాలో కూడా తెలియదా? అంటే గాజులు చీరలే దొరికినాయి. అంటే మహిళలు దేంట్లో తక్కువ చెప్పండి? ఇలా పురుషులతో సమానంగా జర్నలిస్టులు ఉన్నారు, రోదసిలోకి పోతున్నారు, తర్వాత పైలట్లు ఉన్నారు, పార్టీల మాయావతి, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గతం దివంగత ఇందిరాగాంధీ, జయలలిత దివంగత, మన సుష్మా స్వరాజ్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది నాయకత్వం ఉన్నారు, ఈ దేశాన్ని నడిపిస్తున్నారు. మనం ఏ విధంగా తప్పుడు సంకేతాలు ఇచ్చేది మహిళలను అవమానపరుస్తూ? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన మహిళ ఉన్నది. మరి ఏ విధంగా నువ్వు తప్పుడు సంకేతాలు మహిళలను అవమానపరుస్తూ అక్కడ తప్పు చేసిండు. అంతటితో ఆకుండా ఇంకా రెచ్చిపోయి పొగరు, అహంకారం అన్నమాట. అంటే ఈయన ఆవేశం స్టార్ కూడా, ఈయన చరిత్ర మొత్తం తీసుకుంటే గాంధీ గారికి ఈయనకున్న పౌలిక పెడదాం. ఈ ఆవేశం స్టార్ గతంలో ఎన్నిసార్లు ఆవేశపడిండు? ఈ పాడి కౌశిక్ రెడ్డి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో గుణా జ్యువెలరీస్ అని చెప్పి ఒక జ్యువెలరీ షాప్ ముందు కారు పార్క్ చేసి, ఆ షాపు ఎవరి? రాజశేఖర్ సోదరుడు గుణశేఖరు వరదరాజన్ అనేటువంటి ఆయనది. ఆయన షాప్ ముందు మీరు కారు పెట్టారు, పక్కకు దిగమంటే నువ్వెవడరా చెప్పడానికి అని ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఇది తెలుసుకున్న జీవిత రాజశేఖర్లు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా దాడి చేయడానికి పోయాడు. అంటే ఈ విధంగా చరిత్ర, ఈ ఆవేశం స్టార్ ఈ విధంగా ఆయన ప్రవర్తన ఉంది. అంటే ఆగమాగం అయిపోతాడు. ఆవేశంలో ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలియదు. ఆ విధంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రాజశేఖరు జీవిత దంపతులు ఈయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. అంతటితో ఆగకుండా మన పాత గవర్నరు తమిళసై సౌందరరాజన్ ఒక మహిళ కనీసం గౌరవించాలి కదా, ఆమెను ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని చెప్పి, నాలుగుంది కదా అని చెప్పి ఆమెను కూడా కించపరిచే విధంగా దేని కింద పెట్టుకుంటారని చెప్పి నేను కూడా మాట్లాడిన మందకృష్ణ గారు కూడా అందరూ స్పందించారు. ప్రపంచం మొత్తం అదే ఇప్పుడు అందరూ స్పందిస్తున్నారు. వీనికి ఎద్దు లెక్క 6 అడుగులు ఎత్తెదిగినా కానీ బుర్రలో ఇంత బుద్ధి లేకుండా, సోయి లేకుండా ప్రవర్తిస్తాడు. మరి ఎవరు చెప్పాలా బుద్ధి చెప్పండి? ఈ ఆవేశం స్టార్ అడ్డుకట్ట ఎవరేయాలి? ఆవేశం స్టార్ కౌశిక్ రెడ్డికి అడ్డుకట్ట వేయాల్సింది ఎవరు? ఒకవేళ కేసీఆరే ఫామ్ హౌస్లో ఉండి కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టి ముందుకు పంపించి తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య మళ్ళీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడా? ఇప్పుడు అరకపూడి గాంధీ గారు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇక్కడ స్థానికుడే సెటిలర్ కూడా కాదు, ఎప్పుడూ వాళ్ళ తాతండ్రులు వాళ్ళే కాదు, ఎంతోమంది వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా తర్వాత మార్వాడీస్ కానీ గుజరాత్, రాజస్థాను, తర్వాత ఢిల్లీ రకరకాల ప్రాంతాల నుంచి వ్యాపార నిత్యం ఇక్కడికి వస్తారు, ఇక్కడ భాగస్వాములు అవుతారు. వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ ప్రాంతాలకు పోట్లే ఇక్కడే మట్టిలో కలిసిపోతున్నారు. ఇంకా తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, అంటే అధికారం కోల్పోయింది కాబట్టి మళ్ళా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి, భావోద్వేగాలు రెచ్చగొట్టి మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,